ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చెవిలో నెమ్ము చేరి, అలాగే ఇంకా బీపీ లో అయిపోయి, ఇంకా హార్ట్ సరిగ్గా బ్లడ్ పంప్ చేయక, ఈ కారణాలన్నీ తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి ఎపిసోడ్. వీ హ్యావ్ విత్ అస్ అన్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అండ్ 20 ఏళ్ల అనుభవంలో వారు అనేక కేసెస్ ఇట్లాంటివి చూశారు, డాక్టర్ అశోష్ కుమార్. అండ్ అలాగే మనతో పాటు ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ అండ్ దాదాపు 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో వారు కూడా అనేక కేసెస్ని ఆపరేట్ చేశారు, గిడ్డినెస్కి సంబంధించి కూడా ట్రీట్ చేశారు. లెట్స్ మీట్ బోత్ ఆఫ్ దెమ్. డాక్టర్ అశోష్ కుమార్, వెల్కమ్ అండి. డాక్టర్ మొయినుద్దీన్ మొహమ్మద్, వెల్కమ్. కామన్గా గిడ్డినెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఆ కాక్లియాలో గనక ఒకవేళ ప్రాబ్లం ఉంటే గనక ఈ గిడ్డినెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉప్పు, చక్కెర, నీళ్ళు వేసి కలిపేసి ఇచ్చేనే చిన్నప్పుడు అమ్మ చెప్పి. అంటే బేసిక్గా మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఎండకి ఎక్స్పోజ్ అయిన తర్వాత మీ శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అరిగిపోతాయి. దాని తర్వాత మీకు రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీ బీపీ లో అయినా, ఒకవేళ మీరు డయాబెటిక్ ఉన్నా కూడా మీ షుగర్ లో అవ్వచ్చు. సో అలాంటి టైంలో మీరు కొంచెం ఉప్పు, చక్కెర ఇచ్చి వేసిస్తే ఈ వేసోవేగల్ సింకోప్ అని ఒకటి, చాలా మందికి బౌల్ మూమెంట్ అయిన టైంలో సడన్గా షాక్. There is always a provoking factor. Means దీనికి కారణం ఉంటుంది. సైకలాజికల్ బ్యాడ్ న్యూస్ వచ్చింది, మీన్స్ బ్యాడ్ న్యూస్ వచ్చింది, దే ఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్ ద మైండ్ టోటలీ. న్యూరో సమస్యల వల్ల గిడ్డినెస్ రావడం, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అదే దాని మూలం ఎక్కడ ఉంటుంది? అసలు ఎక్కడో నరం ఎక్కడో డిస్టర్బ్ అవుతుంది, నరం ఎక్కడో ఒత్తిడి అయ్యి ఆ పించ్ అవ్వడం వలన కూడా దే హ్యావ్ దట్. అండ్ డాక్టర్ అశోష్, మీ సలహాలు, ఈ గిడ్డినెస్ ఎప్పుడెప్పుడు మనం పసిగట్టి ఓకే ఐఎమ్ నాట్ ఫీలింగ్ సో గ్రేట్, డాక్టర్ దగ్గరికి వెళ్దామని? ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్స్, బీపీ అండ్ జనరల్ ఇవాల్యుయేషన్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. కళ్ళు తిరగడం చాలా కామన్ సిమ్టమ్. ఉదాహరణకి కూర్చున్న వాళ్ళు లేచి నిలబడితే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు, కళ్ళు తిరుగుతాయి. అలాగే మెట్లెక్కినప్పుడు చాలామందికి జరుగుతుంది. ఏమీ జరగకుండా కూడా నడుస్తూ ఉంటే, లేదు పైనుంచి కిందకి చూస్తే ఒక్కసారి కళ్ళు తిరుగుతుంది. కానీ కళ్ళు తిరగడం అనే సింపుల్ సిమ్టమ్ వెనకాల అనేక ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెవిలో నెమ్ము చేరి, అలాగే ఇంకా బీపీ లో అయిపోయి, ఇంకా హార్ట్ సరిగ్గా బ్లడ్ పంప్ చేయక, ఈ కారణాలన్నీ తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి ఎపిసోడ్. వీ హ్యావ్ విత్ అస్ అన్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అండ్ 20 ఏళ్ల అనుభవంలో వారు అనేక కేసెస్ ఇట్లాంటివి చూశారు, డాక్టర్ అశోష్ కుమార్. అండ్ అలాగే మనతో పాటు ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ అండ్ దాదాపు 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో వారు కూడా అనేక కేసెస్ని ఆపరేట్ చేశారు, గిడ్డినెస్కి సంబంధించి కూడా ట్రీట్ చేశారు. లెట్స్ మీట్ బోత్ ఆఫ్ దెమ్. డాక్టర్ అశోష్ కుమార్, వెల్కమ్ అండి. డాక్టర్ మొయినుద్దీన్ మొహమ్మద్, వెల్కమ్. సాక్షి టీవీ, వెల్కమ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్ట్ విత్ యూ సార్. గిడ్డినెస్ అనగానే అందరూ వర్టిగో అనుకుంటారు, లేదు చెవిలో ఇదైంది, లేదు స్పాండిలోసిస్ అనుకుంటారు. సో కామన్గా గిడ్డినెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే జనరల్గా గిడ్డినెస్ని క్లాసిఫికేషన్ ఒకటి చేశారండి. గిడ్డినెస్ ఈజ్ క్లాసిఫైడ్ సెంట్రల్, పెరిఫరల్. సో దిస్ ఈజ్ ఎ సైంటిఫిక్ క్లాసిఫికేషన్, ఎందుకు వస్తుంది ఏంటి అన్నది. ఇప్పుడు మన ఉదాహరణగా మన జనరల్ లైఫ్లో చూడాల్సిందంటే గిడ్డినెస్ ఎవరికి వస్తుంది? ఎల్డర్లీ పీపుల్, వృద్ధులకా, లేకపోతే మధ్యలో ఏజా, లేకపోతే చిన్నపిల్లలకా? చిన్నపిల్లల్లో గిడ్డినెస్ అనేది వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పలేరు. బట్ మెజారిటీ ఆఫ్ ద కిడ్స్ చెవులో ఇన్ఫెక్షన్, కర్ణభైరికి ఇన్ఫెక్షన్, కర్ణభైరి వెనకాల ఒక యంత్రం ఉంటుందండి, దాన్ని కాక్లియా అంటాం. దట్ కాక్లియా ఈజ్ నాట్ ఓన్లీ ఆర్గన్ ఆఫ్ హియరింగ్, అది వినికడితో పాటు మనిషి యొక్క బ్యాలెన్స్ని కూడా ఆ కాక్లియా టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. సో ఆ కాక్లియాలో గనక ఒకవేళ ప్రాబ్లం ఉంటే గనక ఈ గిడ్డినెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రెండోది వచ్చేసి ఇన్ జనరల్గా పెరిఫరల్ టైప్ ఆఫ్ వర్టిగో అంటారు. ఆ కాక్లియాక్ ఇన్ఫెక్షన్ వస్తే లాబిరింథైటిస్ అంటారు. సో ఇంకొకటి బినైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టిగో అంటారు. అండ్ దెర్ ఆర్ వెస్టిబులర్ న్యూరైటిస్, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. సో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది చెవు వలన వస్తున్న గిడ్డినెస్సా, లేకపోతే ఇంకేమైనా సెంట్రల్ కాసెస్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సెంట్రల్ కాసెస్ ఉంటే మెదడుకి సంబంధించి, లేకపోతే కార్డియాలజీకి సంబంధించి ఏమైనా ఉంటే కార్డియాలజిస్ట్ వాళ్ళు నిర్ధారిస్తారు. అంటే గిడ్డినెస్ రాగానే వీ డోంట్ రన్ టు డాక్టర్. ఇదివరకు ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటే వెళ్తే వాళ్ళు రెఫర్ చేసేవాళ్ళు ఒక లాజికల్ ప్రోటోకాల్లో. ఇప్పుడు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎంత సీరియస్గా తీసుకోవాలి గిడ్డినెస్ అని తెలియదు. సో వెన్ షుడ్ యూ రియలైజ్ దట్ దిస్ గిడ్డినెస్ ఇస్ సీరియస్, గో టు డాక్టర్ అని చెప్పి? యూజువల్గా గిడినెస్ పోస్చర్ మార్చిన టైంలో యూజువల్గా బీపీ, షుగర్, లేకపోతే ఎనీ కార్డిక్ ఇల్నెస్ ఉంటే అప్పుడు తల తిప్పి, తలదిమ్మిగా ఇలాగే సిమ్టమ్ రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ ఎనీ టైం దీని పాటు ఎప్పుడైనా పెయింటింగ్ ఉంటే తప్పకుండా చూపించాలి. బికాజ్ దీనికి 2 ఇంపార్టెంట్ కారణం ఉంటుంది. ఎప్పుడైనా బ్రెయిన్కి సర్క్యులేషన్ కొద్దిగా అవి తగ్గితే, ఇఫ్ ఇట్ ఈస్ విదిన్ 10 seconds, మోస్ట్ ఆఫ్ టైమ్ బాడీలో అడాప్టేషన్ సిస్టమ్ ఉంటుంది టు మెయింటైన్ బ్రెయిన్ సర్క్యులేషన్. సో ఇది మెయింటైన్ అయిపోతుంది.
అదే 10 సెకండ్ నుంచి 30 సెకండ్ ఉంటే ఇట్ విల్ డైరెక్ట్లీ గో ఇన్ ద ఫెయింటింగ్ ఎపిసోడ్. సో ఇట్ ఈస్ అ ఫెయింటింగ్ సిమ్టమ్. గిడినెస్, కొంచెం తల తిప్పి అయింది, అండ్ దెన్ ఇది నార్మల్ అవ్వచ్చు. సో బీపీకి పడిపోవడానికి, సడన్గా పడిపోవడానికి వల్ల ఇలాగే ఉంటుంది. వీ కాల్ ఇట్ సెంట్రల్ కాజ్ ఫర్ గిడినెస్. గిడినెస్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఉంటుంది బీటింగ్ రిలేటెడ్ ఇష్యూస్. పేషెంట్స్కి కొంతమంది టైంలో హార్ట్ బీటింగ్ బాగా ఫాస్ట్గా ఉంటే, లేకపోతే బాగా స్లోగా ఉంటే, డ్యూ టు అండర్లైయింగ్ హార్ట్ కండిషన్స్. యూజువల్గా కొంతమంది కండిషన్స్లో హార్ట్ బీటింగ్ ఈవెన్ హార్ట్కి అన్ని టెస్ట్ చేసుకుంటే కానీ నార్మల్గా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం. సో ఎలక్ట్రికల్ ప్రాబ్లం చూడడానికి యూజువల్గా ఈసీజీ ఉంటుంది, లేకపోతే ఆ టైంలో మీన్స్ గిడినెస్ టైంలో ఈసీజీ చేసుకుంటే బై ద వీ కాల్ ఎస్ లూప్ రికార్డర్ చేసుకుంటే ఆ టైంకి కొంచెం బీటింగ్కి ఇష్యూస్ తెలిసింది, అండ్ దానివల్ల బీపీ పడిపోతుంది. సో అది పడిపోతే పేషెంట్కి గిడినెస్ ఉంటుంది, అది సీవియర్గా ఉంటే పేషెంట్ ఫెయింట్ అవుతారు. ఇది సిమ్టమ్స్ ఫర్దర్గా పోతే పేషెంట్ అరెస్ట్ అవుతారు. సో దీస్ ఆర్ ద 3 స్టేజెస్ ఆఫ్ ద సేమ్ డిజార్డర్. సో గిడినెస్ ఎప్పుడు విదౌట్ కారణం ఉంటే ఇట్ హ్యాస్ టు బి సీన్ బై కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, ఈఎన్టీ, న్యూరాలజిస్ట్ అందరికీ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద మిస్టరీ. బట్ సమ్ టైమ్ క్లియర్ కట్గా ఉంటుంది, ఓకే ఆల్రెడీ ఇయర్కి ప్రాబ్లం ఉన్నాయి, లేకపోతే దేర్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ద బ్రెయిన్, న్యూరాలజిస్ట్ అండ్ ఈఎన్టీ డాక్టర్ హ్యాస్ టు బి సీన్. సార్ చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ గిడినెస్ వచ్చినట్టు వస్తుంది వర్కౌట్ చేసిన టైంలో, ఉప్పు చక్కెర నీళ్ళు వేసి కలిపేసి ఇచ్చేనే చిన్నప్పుడు అమ్మ చెప్పేది. ఈ వెంటనే కొంత తాత్కాలిక ఉపశమనం వస్తుంది. సో దీన్ని ఎలాంటి గిడినెస్ కింద క్లాసిఫై చేయాలి? అంటే బేసిక్గా మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఎండకి ఎక్స్పోజ్ అయిన తర్వాత మీ శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అరిగిపోతాయి. దాని తర్వాత మీకు రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీ బీపీలో అయినా, ఒకవేళ మీరు డయాబెటిక్ ఉన్నా కూడా మీ షుగర్ లో అవ్వచ్చు. సో అలాంటి టైంలో మీరు కొంచెం ఉప్పు చక్కెర ఇచ్చి వేసిస్తే ఎలక్ట్రోలైట్స్, షుగర్ అండ్ ఆల్ అలాంగ్ విత్ సాల్ట్ విల్ బ్యాలెన్స్ యువర్ ఎలక్ట్రోలైట్స్ అండ్ మీ గిడ్డినెస్ తగ్గొచ్చు. దట్ ఈస్ నాట్ రియలీ వెరీ సీరియస్, బట్ దట్ ఈస్ ద ఫస్ట్ రెమెడీ. ఐ కెన్ సే దట్ మేబీ ఫస్ట్ ఎయిడ్ పరంగా మీరు అలా ఇవ్వచ్చు. బట్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డిస్బ్యాలెన్స్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఫెటీగ్, దెన్ యూ ఆర్ ఇన్ డేంజర్. డాక్టర్ గారు చెప్పినట్టు ఇట్ కుడ్ బి ఎ మిస్డ్ హార్ట్ బీట్, అవును, ఇట్ కుడ్ బి ఏ వెరీ సివియర్ hypotension because of your orthostatic hypotension అంటారు. సో బికాస్ యూ హ్యావ్ లిఫ్టెడ్ వెయిట్స్ ఆర్ యూ హ్యావ్ డన్ సమ్ సైక్లింగ్ ఆర్ సంథింగ్, లేవంగానే బ్లడ్ ప్రెషర్స్ పెడతారు. ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ సమ్ హిడెన్ ప్రాబ్లమ్. మీరు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తే సివియర్గా గిడ్డినెస్ ఉన్నాడు నా దగ్గరకు రాగానే ఐ కెనాట్ సే వెదర్ దట్ ఈస్ పెరిఫెరల్ ఆర్ సెంట్రల్. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వస్తే అక్కడ నిపుణులు ఉంటారు, వాళ్ళు చెక్ చేసి వెదర్ ఇట్ ఈస్ కార్డియోజెనిక్, ఇది గుండెకి సంబంధించిందా లేకపోతే మెదడుకి సంబంధించిందా, ఇజ్ ఇట్ ట్రాన్సియంట్ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే స్ట్రోక్ ఏమైనా వస్తుందా, లేకపోతే హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా, లేకపోతే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హార్ట్ బీట్ మోర్ దాన్ 180, 200, 220 ఆల్సో మీ మెదడుకి రక్త ప్రసారం తగ్గి యూ మే హ్యావ్ గిడ్డినెస్. రైట్. ఆర్ చెవుకు సంబంధించిన గిడ్డినెస్ ఇన్ జనరల్గా ఇంత సాధారణంగా ఇమీడియట్గా సడన్గా రాదు. In very few cases where we call benign positional paroxysmal vertigo, in general they will have some symptoms like oral symptoms అంటాం, చెవులో శబ్దం వినిపించడం, వినికిడి తగ్గించడం, లేకపోతే హిస్టరీ ఆఫ్ ఇయర్ డిశ్చార్జ్, క్రానిక్గా చెవులో నుంచి అచీమ్ గారుతూ కర్ణభైరికి రంధ్రం పడి కర్ణభైరికి మీకు ఇన్ఫెక్ట్ అయ్యి లోపలున్న లాబ్రింత్ అండ్ ఈ కాక్లియా కూడా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత యూ మే హ్యావ్ దట్ గిడ్డినెస్. సో ఇది నిర్ధారించడానికి ఐ థింక్ యూ షుడ్ ఫస్ట్ గో టు ఎన్ ఎమర్జెన్సీ. అంటే ఈ ఫ్లూయిడ్ అసలు అంతకాలం ఎలా చేరుతుంది చెవులోకి, అంత లోపలికి ముక్కు నుంచి వెళ్తుందా లేక అక్కడే ఫామ్ అవుతుందా? అంటే బేసిక్గా ఇయర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్ అంటాం. ఈ ఎక్స్టర్నల్ ఇయర్ అనేది మీ చెవు నుంచి ఈ ఏదైతే మీకు సురంగం కర్ణభైరి దాకా ఉంటుందో దాన్ని ఎక్స్టర్నల్ ఇయర్ అంటాం. కర్ణభైరి వెనకాల ఒక చిన్న ప్రదేశం ఉంటుంది, దాన్ని మిడిల్ ఇయర్ అంటాం. ఆ ప్రదేశం మీ ముక్కుకు కనెక్ట్ ఉంటుంది త్రూ ఎ స్మాల్ కండ్యూట్ కాల్డ్ వెస్టిబ్యూల్, దాన్ని యూస్టేషన్ ట్యూబ్ అంటామండి. ఆ యూస్టేషన్ ట్యూబ్ ఇన్ జనరల్గా ఏం చేస్తుందంటే మీ ముక్కు నుంచి కర్ణభైరి వెనకాల ఉన్న ప్రదేశానికి గాలి సరఫరా చేస్తుంటుంది. ఇన్ జనరల్గా మీ ఊపిరితిత్తులకి గాలి ఎలా వెళ్ళాలో మీ కర్ణభైరి వెనకాల ఉన్న యంత్రానికి ఆ ప్రదేశానికి గాలి వెళ్ళడం చాలా ముఖ్యం. అలా జరగనప్పుడు దాని వెనకాల ప్రదేశంలో ఇన్నర్ ఇయర్ ఉంటుంది, ఈ మూడో భాగం. ఆ ఇన్నర్ ఇయర్లో మీకు కాక్లియా అనే ఆర్గన్ ఉంటుంది. ఆ కాక్లియాకి 3 సెమిసర్క్యులర్ కెనాల్స్ అని ఉంటాయి. అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు లేకపోతే దాంట్లో కనుక ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని కొన్ని కాల్షియం క్రిస్టలాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయ్యి అవి గనక సెమిసర్క్యులర్ కెనాల్స్లో గనక బ్లాక్ అయితే మీకు గిడ్డినెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
బట్ మీకు ఒక సిగ్నల్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ గిడ్డినెస్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మెనియర్స్ డిసీజ్ అని ఒక ప్రాబ్లం ఉంది. దాంట్లో మీకు ఖచ్చితంగా 3 సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి వినికిడి తగ్గడం, దట్ ఈస్ ఫ్లక్చువేటింగ్, వస్తూ పోతూ ఉంటుంది. పాప్ అవుతూ ఉంటుందా? యా, అంటే సమ్టైమ్స్ దే ఆర్ హియరింగ్ వెల్, సమ్టైమ్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హియర్. సో ఇట్ గివ్స్ యూ టైమ్ టు గో టు ENT డాక్టర్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ ఎ హియరింగ్ ప్రాబ్లం. దెన్ ఇట్ విల్ గివ్ యూ సమ్ ఆరల్ ఫుల్నెస్, పాప్ అవుతున్నట్టు బ్లాక్ అవుతున్నట్టు ఉండిద్ది. దెన్ గిడ్డినెస్. ఈ 3 కలిసి కనుక ఉంటే యూ కెన్ సే దట్ మేబీ దే హ్యావ్ మెనియర్స్ డిసీజ్, మేబీ యూ షుడ్ కన్సల్ట్ ENT సర్జన్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు చెవి వెనకాల ఏదైతే ఫ్లూయిడ్ ఉంది అంటారో అది ఇన్ జనరల్గా చిన్న పిల్లలకు ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా ఉండొచ్చు. దోస్ హూ హ్యావ్ అడినాయిడ్స్, అది సైనసైటిస్, కానీ వీటన్నిటికీ అదర్ సిమ్టమ్స్ ఉంటాయి. దే హ్యావ్ అదర్ సిమ్టమ్స్ అండ్ యూ హ్యావ్ అన్ అలారం. అంటే సడన్గా ఒక చెవిలో బోల్డ్ అంత ఫ్లూయిడ్ ఉంది, నాకు ఇవాళ కళ్ళు తిరిగాయి అని ఉండదు. అంతకుముందే మనకి ప్రీ సిమ్టమ్స్ సరిగా వినిపించకపోవడం, పాప్ అవడం ఇయర్స్, ఒక సౌండ్ రావడం, లేకపోతే నేసల్ కంజెషన్ ఉండడం, అన్నీ ఉంటాయంటారు. Exactly. There will be some alarming symptom before you get giddiness if it is a ENT problem. Right. But in cardiology and all, probably you may not get a symptom, right? Sir, ikkada I want to, yeah sir, as we continue, I want to ask you about syncope. ఈ వేసోవేగల్ సింకోప్ అని ఒకటి, చాలా మందికి బౌల్ మూమెంట్ అయిన టైంలో సడన్గా షార్ప్ పెయిన్ వస్తుంది, ఒక ఫ్యూ సెకండ్స్లోనే బ్రీఫ్ ఫెయింటింగ్ ఎపిసోడ్, లేకపోతే ఇంకెక్కడైనా షార్ప్ పెయిన్ వచ్చి వేసోవేగల్ సింకోప్ అవుతుందని అంటున్నారు. ఇస్ దట్ కామన్? ఇస్ దట్ నార్మల్? సో వేసోవేగల్ సింకోప్ వి కాల్ ఇట్ కామన్ ఫెయింటింగ్. దిర్ ఇస్ ఆల్వేస్ అ ప్రొవోకింగ్ ఫ్యాక్టర్, మీన్స్ దీనికి కారణం ఉంటుంది. ఐదర్ ద పర్సన్ ఈస్ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైమ్, డీహైడ్రేషన్, సన్ రేస్, ఆర్ సమ్ psychological bad news వచ్చింది, means bad news వచ్చింది, they are not able to tolerate, the mind is totally giving so much what you call catecholaminic release, the body blood pressures then total marchipotundi, and there is a reflex we call as a Bazard-Gyrick reflex. This one reflex, ఇది any emergency లో వెంటనే హార్ట్ బీట్ తగ్గుతుంది అండ్ బీపీ తగ్గుతుంది. this is a reflex to protect you. So if you are standing, వెంటనే you will fall down. So this is a reflex. ఇది వేసోవేగల్ మీన్స్ if you are in standing చాలా ఎక్కువ, or dehydration or any untoward news which digest చేయడానికి ప్రాబ్లం అవుతే ఇది యాక్టివేట్. సో దిస్ ప్రాబ్లం ఈజ్ అ రిఫ్లెక్స్, ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. ఇది లేకుండా ఉంటే, మీన్స్ విదౌట్ ఇది రీజన్ ఉంటే, దెన్ వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద కాజ్ అండ్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. రైట్. అండ్ ఈ వేసోవేగల్ కొంతమంది టైంలో ఫ్యామిలీలో రన్ అవుతుంది, మదర్కి. దట్స్ వై ఇప్పుడు బేబీకి, లేకపోతే ఆఫ్టర్ మోస్ట్లీ ఇట్ హ్యాపన్స్ ఇన్ అండ్ అరౌండ్ ప్యూబర్టీ ఏజ్. సో దే విల్ సే దట్ ఇప్పటి వరకు రాలేదు, బట్ వెన్ ఎవర్ ఇది చాలా ఎక్కువ టైంలో స్టాండింగ్ ఆర్ ఇలాగే స్టిమ్యులస్ ఉంటే తప్పకుండా అయిపోతుంది. ఇఫ్ విల్ సీ ద ఇంజెక్షన్స్ హీ విల్ కొలాప్స్. సో దిస్ ఈజ్ ప్రొవోకింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ అది దాని తర్వాత పోతుంది. కానీ ఎప్పుడు మనం దీనికి ఓకే ఇది కొంచెం ఈ మధ్య ఒక 6 నెలల్లో 2-3 సార్లు అయింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తారు ఫస్ట్? అసలు అంటే ఎక్కడి నుంచి అసలు ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయి? నంబర్ 1, విదౌట్ ప్రొవోకింగ్ లో కొంతమందిలో మీన్స్ వి కాల్ as ఇన్ హార్ట్ కి కొంచెం రిథమ్ ప్రాబ్లం ఉంటుంది, స్విమ్మింగ్ టైంలో దే విల్ కొలాప్స్. కొంతమందికి అలార్మ్ క్లాక్ టైంలో దే కొలాప్స్ ఆల్సో, డై ఆల్సో. ఇది ఫ్యామిలీలో రన్ అవుతుంది. అంటే యాంగ్జైటీ తోట? నాట్ యాంగ్జైటీ, దీనికి వి కాల్ as చెన్లోపతి, లాంగ్ క్యూటీ సిండ్రోమ్. మీన్స్ హార్ట్ లో కొంచెం ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇష్యూస్ ఉన్నాయి, సర్క్యూట్ మీన్స్ ఛానల్స్ కి ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీలో even the babies will means family lo we tests do some genetical tests and we give this label that you are having long QT syndrome. So if you are running, if you are going for any physical activity without taking advice, you can collapse and you can die also. Or if the family is having, somebody has died due to the call bell, like what alarm bell. So this is in particular type of disease, means we can diagnose by doing the ECG followed by genetical test. So this is provoked one, but similar stimulus will be doing. Right. And second one, without provoking, means you are going as a well, what everybody is scared ki naku bhi undachu, collapse ayin tarvata we are not able to get up. So ఇది మసిల్స్ వల్ల, లేకపోతే హార్ట్ కి వి కాల్ as ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల రావచ్చు. అండర్ 20 ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మీరు చెప్పిన ఈ ఫ్లూయిడ్ చేరడం, వర్టిగో వల్ల రావడం, స్పాండిలోసిస్ వల్ల రావడం, ఇవన్నీ కూడా నాన్ సర్జికలీ అదే ట్రీటబుల్. వర్టిగో అంటారు, కళ్ళు తిరగడం, గిడ్డినెస్. దీనికి కారణం ఏంటి తెలుసుకోవాలి. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హూ ఇస్ 60 years, 45-50 years తర్వాత
మీ వెన్ను లోపల మీ స్పైనల్ కార్డ్ లోపల కూడా గ్యాప్స్ పెరుగుతూ ఉంటాయి, కాల్షియం కూడా అరుగుతూ ఉంటుంది. దానివలన యూ మే హ్యావ్ సింపుల్ సర్వైకల్ స్పాండిలోసిస్. అది కనుక మీరు గ్రహించి ఎక్స్రే తీయించుకొని ఒక ఆర్థోపెడిషన్ ఆర్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దే విల్ జస్ట్ సింప్లీ ఆస్క్ యూ టు డూ సమ్ ఫిజియోథెరపీ, నెక్ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్, సర్వైకల్ కాలర్ అది పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే అది తగ్గిపోతుంది. అది కాదు, మీకు చెవికి సంబంధించి ఒకవేళ గిడ్డినెస్ కనుక ఉంటే మీరు ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక ఎండోస్కోప్ పెట్టి మీ కర్ణభేరి ఎలా ఉంది, క్షేమంగా ఉందా లేదా, దానికి ఏమైనా రంధ్రం ఉందా, రంధ్రం ఉంటే చిన్నదా పెద్దదా, దాంట్లో నుంచి చీమ్ గారుతుందంటే డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. ఆ చీమ్ ఎట్లాగో బయటికి కారుతుందో లోపల ఉన్న ఈ కాక్లియాని, ఆ ల్యాబ్రింత్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. దాన్ని ల్యాబ్రింథైటిస్ అంటాం. అలా ఇన్ఫెక్ట్ అయినప్పుడు మీకు గిడ్డినెస్ రావచ్చు. బట్ దానికి మీకు హిస్టరీ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ఇయర్ పెయిన్, ఇట్ స్టార్ట్స్ విత్ ఎ స్మాల్ ఇయర్ పెయిన్ ఆర్ ఇయర్ బ్లాకేజ్. దట్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ మీరు చెప్తున్నది. చెవులో నుంచి టైంలో దే విల్ బి గోయింగ్ ఫర్ ఎనీ లాంగ్ వెకేషన్ ఆర్ దే హావ్ గాన్ టు ద ట్రావెల్ వచ్చిన తర్వాత మోస్ట్ టైం దే విల్ బికమ్ దే గెట్ ట్రిగర్డ్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యూ హ్యావ్ సెడ్. ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రావెల్ చాలామంది ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యంగా విమానంలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇయర్స్ పాపప్ అవుతాయి, ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతాయి. ముఖ్యంగా ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ దేర్, చిన్నపిల్లలు దే జస్ట్ క్రై లైక్ దే విల్ బి క్రైయింగ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు అరుస్తే వోకల్ కార్డ్స్ ఇలా ఓపెన్ అవుతుంది కూడా. ఇట్స్ నాట్ వోకల్ కార్డ్స్. బేసిక్గా యాజ్ ఐ టోల్డ్ యూ, ఇందాక చెప్పాను కదా, మీ ముక్కు నుంచి చెవు భాగానికి ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్ ఉంటుంది. ఆ యూస్టేషన్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అయితే కనుక మీకు చెవు లోపల పెయిన్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, చెవు వలన ఏడుస్తుందని చెప్పేసి ఇయర్ డ్రాప్స్ పెడతారు. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. యూ హ్యావ్ టు ఓపెన్ దట్ యూస్టేషన్ ట్యూబ్. ఆ యూస్టేషన్ ట్యూబ్ ఎట్లా ఓపెన్ అయ్యిందంటే ముక్కులో డ్రాప్స్ వేయాలి. లైక్ జైలోమెటాజోలిన్, ఆక్సిమెటాజోలిన్ ముక్కులో డ్రాప్స్ కనుక వేస్తే అది లోపల నుంచి ఓపెన్ అయ్యి దే విల్ హ్యావ్ ఇన్స్టెంట్ రిలీఫ్. దట్ ఈస్ వై మీ మీద ఎయిర్ హోస్టెస్ వాళ్ళందరూ మీకు చాక్లెట్ ఇచ్చేది మీ మీద ప్రేమతో కాదు. ఇట్ ఈస్ బికాస్ వెన్ యూ చూ అండ్ వెన్ యూ జస్ట్ టేక్ దట్ చాక్లెట్స్ అండ్ ఆల్, ఆ యూస్టేషన్ ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి, దానికోసం వాళ్ళు ఇస్తారు. వెరీ వెరీ యాక్చువల్లీ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. చాలా మంది ముక్కుతో చిన్నపిల్లలకి, ఇన్ఫెంట్స్కి ఎస్పెషలీ ఈ సక్షన్స్ ఉంటాయి. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ వాడతారు. ఎక్కువ కంజెస్టెడ్ ఇది ఉంటే దాని ఇలా అని బల్బ్ ఒకటి లోపల పెట్టి ఇలా బయట నుంచి ఆ వాక్యూమ్ ద్వారా పిల్లలు ఒకసారి ఉలికి పడతారు, చంటి పిల్లలు అయితే. అది సేఫేనా అండి? బేసిక్ గా అంటే ఫ్లూయిడ్ లాగడానికి ఇప్పుడు మనలాగా దే కెనాట్ డూ దట్ నేసల్ డూషింగ్. పిల్లలు ముక్కు క్లీన్ చేయడం, మనము జలనీతిలు వాళ్ళు చేయలేరు. సో పిల్లలకి తీయడం కూడా రాదు. అలాంటప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఆ చిన్న రబ్బర్ పంప్స్ ఉంటాయి, అవి పెట్టేసి మదర్స్ దే జస్ట్ సక్ దట్ అవుట్. సో ఇన్ కేస్ ఆఫ్ కోల్డ్ అండ్ ఆల్ యూ కెన్ డూ దాట్. అంటే మీరు అన్నారు కదా ఫ్లూయిడ్ ఇక్కడ చేరిపోతుంది, లేకపోతే బ్లాక్డ్గా ఉంటే మరి ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఐ వాంట్ టు కరెక్ట్ యూ హియర్. దాంతో మీరు కర్ణభేరి వెనకాల ఉన్న ఫ్లూయిడ్ తీయలేరు. ముక్కులో ఉన్న మ్యూకస్ మాత్రమే తీయగలరు. ముక్కులో కనుక చిన్నపిల్లల్లో ఇన్ జనరల్గా అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉంటాయి, దానివల్ల ఈ ట్యూబ్ బ్లాక్ అవుతుంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే వి రిమూవ్ దోస్ టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్, అండ్ దాంతోపాటు ఈ ఫ్లూయిడ్ కర్ణభేరి వెనకాల ఉన్న ఫ్లూయిడ్కి చిన్న సర్జరీ ఒకటి చేస్తాం, మైరింగోటమీ అంటామండి. మైరింగోటమీ అని ఒక చిన్న కర్ణభేరికి చిన్న రంధ్రం చేసి దానికి ఒక చిన్న గ్రోమెట్ అంటే ఒక చిన్న కిటికీ లాంటి ఒక చిన్న విండో పెడతాం. అది చేయడం వల్ల ఏమైందంటే అప్పటికప్పుడు ఆ లోపల ఉన్న ద్రవం ఏదైతే ఉందో ఫ్లూయిడ్ బయటికి వచ్చేస్తుంది, అండ్ దట్ ఎంటైర్ ఫ్లూయిడ్ మే నాట్ కమ్ అట్ ద సేమ్ టైం. ఆ మెల్లమెల్లగా తయారైంది బయటికి రావడం కోసం ఒక 2 weeks 3 weeks ఉండేలాగా ఆ గ్రోమెట్ పెడతాం. సో దాంట్లో నుంచి ఆ ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి మళ్ళీ నార్మల్ గిడ్డినెస్ తగ్గి రెస్టోర్ అయిపోతుంది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అండి. ఆఫ్టర్ సమ్ టైం రెస్టోర్ అవుతుంది. అవును, కొన్నాళ్ళ తర్వాత మీ కర్ణభేరి వెనకాల ఏదైతే మీకు మొత్తం హీల్ అయిపోయి నార్మల్ అయిపోయి ఎయిర్ మీకు ఫామ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ గాలి గ్రోమెట్ని బయటికి నెట్టేస్తుంది అండ్ ఆ హీల్ కూడా అయిపోతుంది. ఇయర్ డ్రమ్ విల్ బికమ్ నార్మల్. సో డాక్టర్ అశుతోష్, అందరూ నాకు లో బీపీ ఉందంటారు. అసలు ఇస్ దేర్ అ కండిషన్ కాల్డ్ లో బీపీ? అంటే బీపీ పడ్డం ఓకే, వి అండర్స్టాండ్, మీరు ఇందాకే చెప్పారు. బట్ లో బీపీ అంటే నార్మల్గా నాది ఎప్పుడు 107/70 ఉంటుంది. సో దానివల్ల నేను అప్పుడప్పుడు నీరసంగా ఉంటానంటే ఇస్ ఇట్ అ జస్టిఫైబుల్ థింగ్ ఆర్? సో యాజ్ సచ్ పాపులేషన్కి బీపీ అందరికీ డిఫరెన్స్ ఉంటుంది. లేడీస్లో యూజువల్గా 90/70 నార్మల్గా ఉండొచ్చు. 90/70 నార్మల్ రేంజ్ మీన్స్ లో నార్మల్ వీ కాల్ as 90/70 మోస్ట్ ఆఫ్ టైం ఆయనకి 120/170 నడుస్తుంది, 120/90 నడుస్తుంది, 70 నడుస్తుంది. సడన్గా డ్రాప్ ఉంటే ఆ టైంలో నీరసం స్టార్ట్ అవుతుంది. నీరసంకి డైరెక్ట్గా రిలేషన్షిప్ డ్రాప్ అలా ఉంటుంది. మామూలుగా బాడీకి ట్యూనింగ్ ఉంటుంది అందరికీ. సో కొంతమందికి 180/110లో దే ఆర్ కంఫర్టబుల్, దే ఆర్ నాట్ మీన్స్ దీనికి నాకు హెడేక్ లేదు, నాకు
కోపం లేదు, నాకు బీపీ ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్ ఉంటుంది. నాకు బీపీ డినై ఇట్ కి నాకు బీపీ లేదు. They get used to it probably. బాడీకి సిస్టమ్ ఉంటుంది, ఇట్ అడాప్ట్స్. సో హై బీపీలో బి అడాప్టేషన్ ఉంటుంది, లో బీపీ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎంత బీపీ ఈజ్ బ్యాడ్ ఫర్ ద పర్సన్, బికాజ్ పాపులేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇండియన్ పాపులేషన్ నా ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ 90/70, ఈవెన్ 80/60 ఆల్సో దే ఆర్ డూయింగ్ గుడ్ విదౌట్ ఎనీ కంప్లైంట్స్. సో కొంతమంది కంప్లైంట్ వస్తుంది, అప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద కాజ్, అండ్ సడన్గా దే విల్ బి హ్యావింగ్. అంటే గిడ్డినెస్కి కనెక్ట్ చేసి అడిగాను, బికాస్ చాలా మందికి కొంచెం డిజోరియంటేషన్, దెన్ మేబీ కొంచెం ఏదైనా ఫ్లూయిడ్ గేటరేడ్ అదేం తాగేశాక కొద్దిగా దే ఫీల్ బెటర్. సో దేర్ ఇస్ అ డిఫరెన్సియేషన్. వన్ ఈజ్ యంగ్ పేషెంట్ విదౌట్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే, అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ లేడీస్లో మీన్స్ ఫీమేల్స్లో 100/70, 90/70 ఇది కామన్గా ఉంటుంది. దే విల్ ట్రై టు కోరిలేట్ వెన్ వీఆర్ సీయింగ్ some RMP or some general physician who are not used to knowing the normal BP trend prakaram. They think that probably low BP wala some explanation we have to give, oh meeku low BP wala nearsam. But as such, if you are going to see over the time, most of the time they are having the same BP. When they are enjoying also, she is good, and when she is not getting good, that they try to correlate with that. Right. So that is a different. But same thing if it is happening in the elder patients who are on blood pressure medicines, who are diabetic, who are having other cardiac disease, drop or low BP is not a good thing. So this becomes a bad prognosis sometime. If it is persistent ga unte, sudden ga unte, then we have to treat also that. ఏది రెడ్ మార్క్ ఏది సార్, అంటే తక్కువ అవడానికి? So red mark, it is totally depend upon the patient's symptom. Okay. If మీకు నీరసం ఉంటుంది and giddiness ఉంటుంది, posture మార్చిన టైంలో ఇది వెంటనే 20/10 blood pressure drop అవుతే, this is a red mark that your medicines has to be changed or you need further evaluation. Without that you should not be. And 80/70 ilage condition most of the time patient hospital lo unte na, then it become a very very red flag, because the patient is not doing good. Body ki BP maintaining system is failing. We call as a సిస్టమిక్ ఫెయిలియర్ అవుతుంది. ఇక మనం ఈఎన్టీ రిలేటెడ్ అండ్ ఆల్సో ఎలక్ట్రోఫిజియాలజీ రిలేటెడ్ గిడ్డినెస్ సిమ్టమ్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇక ఫైనలీ ఇంకొక ఫ్యాకల్టీ న్యూరో సమస్యల వల్ల గిడ్డినెస్ రావడం, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అదే దాని మూలం ఎక్కడ ఉంటుంది అసలు? న్యూరో అంటే మీరు స్పాండిలోసిస్ అయినా ఇంకేమైనా ఉంటుంది? సెంట్రల్ కాసెస్ లో వస్తుందండి న్యూరలాజికల్. ఫర్ ఎగ్జాంపుల్ సంబడీ హ్యాస్ స్పాండిలోసిస్, ఎక్కడో నరం ఎక్కడో డిస్టర్బ్ అవుతుంది, నరం ఎక్కడో ఒత్తిడి అయ్యి ఆ పించ్ అవ్వడం వలన కూడా దే హ్యావ్ దట్. దానికి మీరు చక్కగా ఫిజియోథెరపీ చేయించుకొని మెడ యొక్క మజిల్స్ని బిల్డ్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి యూ మైట్ బి హ్యావింగ్ ఏ ట్రాన్స్కిమిక్ ఇస్కిమిక్ అటాక్ అంటారు. లైక్ ఇప్పుడు మెడ నుంచి మెదడుకి వెళ్ళే ఏదైతే రక్తనాళాలు ఉంటాయో, ఇన్ జనరల్గా గుండె నుంచి మెదడుకి రక్తనాళాలు ఉంటాయి. దాంట్లో కనుక లెఫ్ట్ సైడ్ కనుక రైట్ సైడ్ కనుక ఏమైనా బ్లాక్స్ వచ్చేసి, దట్ ఈజ్ ఆల్సో పర్టైనింగ్ టు కార్డియాలజీ. దాంట్లో కనుక బ్లాక్స్ ఏమైనా ఉన్నా కూడా యూ మే హ్యావ్ ట్రాన్స్ ఇస్కిమిక్ అటాక్స్. అండ్ దెన్ స్ట్రోక్స్ ఉన్నాయి, ఒకవైపు బ్లడ్, ఇది కూడా బీపీ వలన అవ్వచ్చు. సడన్ షూటింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ 100. తిమ్మిరి లెక్కుతాయి ఎందుకు సార్? తిమ్మిరి లెక్కుతాయి. ఇందాక నేను డాక్టర్ అశోష్ అడుగుతున్నాను, ఒకసారి లేచి నిలబడ్డాక ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద హెడ్లో ఇట్లా తిమ్మిర్లు వస్తున్నట్టు వస్తాయి చాలా మందికి. ఒక్కొక్కసారి దట్ కుడ్ బి వాట్ యు కాల్ నాన్ స్పెసిఫిక్ యాజ్ వెల్ ఇన్ ఎ హెల్తీ హ్యూమన్ బీయింగ్, బట్ వైటమిన్ డెఫిషియన్సీ ఆర్ ఎలక్ట్రోలైట్ డిస్బ్యాలెన్స్ ముఖ్యంగా అవ్వచ్చు. బట్ ఈ మెదడుకి సంబంధించి ఇట్ కుడ్ బి ట్రాన్స్ ఇస్కిమిక్, వాట్ యు కాల్ స్ట్రోక్, లేకపోతే మీకు సెరెబ్రోవాస్కులర్ ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, స్ట్రోక్ రావచ్చు. బట్ ఐ వుడ్ సే దట్ మీకు నార్మల్గా బీపీ ఎంత ఉంటుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది? అది మీరు తెలుసుకోవాలంటే ముందు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదు అంటే వాళ్ళు రేపు మీకు ఆన్లైన్ కూడా బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి, మీ బీపీ ఇంత ఉంటుంది అనేది మీరు చెక్ చేసుకోండి. సింపుల్గా మీరు నాకు లో బీపీ ఉంటుంది అని చెప్పడం కన్నా కూడా యూ రికార్డ్ యువర్ బీపీ అండ్ యూ షుడ్ నో మీ బీపీ ఎంత ఉంటుంది. డాక్టర్ గారు చెప్పినట్టు సమ్టైమ్స్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, ఇన్ జనరల్గా 120, 130/80, 70 ఉంటుంది. సడన్గా 80 వెళ్ళింది అంటే ఇట్స్ ఎన్ అలార్మింగ్ థింగ్ వేర్ వీ షుడ్ గో టు ఎన్ ఎమర్జెన్సీ. ఒక్క చిట్కా ఇస్తానండి, మీరు 45 years తర్వాత అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చెకప్ చేయించుకుంటే అన్నీ మొత్తం హెడ్ టు టో అంటే వాళ్ళు చెప్తారండి ఇన్ జనరల్గా నీ కార్డియాక్ సంబంధించిన గిడ్డినెసా, న్యూరలాజికల్ గిడ్డినెసా,
ఈఎన్టీకి సంబంధించిన గిడ్డినెసా, ఆర్ సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి నథింగ్, మేబీ యూ హ్యావ్ దట్ ఫెటీగ్ అండ్ ఆల్. వాళ్ళు మీకు చెప్తారు మీరు కార్డియాలజిస్ట్ని కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ మిస్డ్ బీట్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఆర్ మేబీ హార్ట్ బీట్ ఈజ్ మోర్ దాన్ 120, 130. సో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంది, దే విల్ సే గో కన్సల్ట్ ఏ న్యూరాలజిస్ట్. ఐ వుడ్ సే కనీసం 45 years దాటిన తర్వాత మనమందరం, మీరే కాదు మేము కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటామే ఆమె ఆల్ రైట్ చెక్ చేయండి అని. చిన్న ఉదాహరణ ఇస్తా. నిన్న నా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు నా దగ్గర. హీ కేమ్ విత్ ఏ ప్రాబ్లం. ట్రీట్ చేస్తుంటే సార్ మీరు భగవంతుడితో సమానం అంటే అంత మాట అనకండి అన్న. రెండోది అన్నాడు, సార్ నేను వస్తూ బండిలో ఐ వాజ్ సేయింగ్ దేవుడా నన్ను హాస్పిటల్స్ నుంచి ఈ డాక్టర్ల నుంచి కాపాడు అని మొక్కుకుంటూ వచ్చాను సార్ అన్నాడు. ఐ జస్ట్ టోల్డ్ హిమ్ వన్ థింగ్, సరే దేవుడిని అడిగే హాస్పిటల్ నుంచి డాక్టర్ల నుంచి కాపాడమని, నేను దేవుడి నుంచి ఎవరు కాపాడుతాడు? మృత్యుని డాక్టర్ల వల్ల రాదు కదా, ఇల్నెస్ డాక్టర్ల వల్ల రాదు కదా, దేవుడి నుంచి నిన్ను ఎవరు కాపాడతాడు? నిన్ను ఎవ్వడు కాపాడు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి అట్లీస్ట్ మీరు ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకుంటే, ఇవాళ రేపు ఎంతండి 3,000 4,000లో మీకు కంప్లీట్ చెకప్ అయిపోతుంది. ఒకసారి చేయించుకుంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉందండి. పర్ఫెక్ట్, చాలా బాగుంది సార్. అండ్ డాక్టర్ అశుతోష్, మీ సలహాలు ఈ గిడ్డినెస్ ఎప్పుడెప్పుడు మనం పసిగట్టి ఓకే ఐఎమ్ నాట్ ఫీలింగ్ సో గ్రేట్ డాక్టర్ దగ్గరికి వెళ్దామని కొన్ని మార్కర్స్ చెప్పండి, సో దట్ పీపుల్ కెన్. So, as a general, now I will discuss on as a general physician, means not as a cardiologist, electrophysiologist, because giddiness complaints ఎప్పుడైనా ఉంటే first of all pulse, BP and general evaluation. Routine investigation, what Dr. Moin was saying, two important investigations, vitamin B12 and D3. Most of the patient ఎవరికి giddiness కి ఉంటే somewhere it is linked with that. జస్ట్ కరెక్ట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ టైమ్ ఇట్ గెట్స్ సాల్వ్. నెక్స్ట్ ఉంటుంది పల్స్ అండ్ బీపీ. యూజువల్గా పల్స్ బీపీ నార్మల్ టైంలో నార్మల్గా ఉండొచ్చు. గిడినెస్ టైంలో పల్స్ అండ్ బీపీ ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవాలి. కొంతమందికి ఎవ్రీ డే ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిటెక్ట్. దీనికి వీ డూ హాల్టర్, మీన్స్ హార్ట్కి బీటింగ్ 24 hours రికార్డ్ అవుతుంది. వారంకి ఒకసారి ఉంటే వీఆర్ హ్యావింగ్ ఈఎల్ఆర్, ఎక్స్టర్నల్ లూప్ రికార్డర్. వీ జస్ట్ పుట్ అ స్మాల్ ప్యాచ్ అండ్ ఇట్ విల్ రికార్డ్. మీకు ఎప్పుడైనా గిడినెస్ ఉంటే ఆ టైంలో హార్ట్ బీటింగ్ ఎలా ఉంటుంది, దాట్ బీటింగ్ విల్ రూల్ అవుట్ ఆర్ రూల్ ఇన్ యువర్ డయాగ్నోసిస్. బీటింగ్ వల్ల మీకు ప్రాబ్లం ఉన్నాయి లేదు, హార్ట్ బీటింగ్ బాగా ఫాస్ట్గా ఉంటే బాగా స్లోగా ఉంటే బోత్ విల్ బి రూల్డ్ అవుట్. అండ్ ఏబిపిఎం మీన్స్ అంబులేటరీ బీపీ మానిటరింగ్ ఉంటుంది. కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేట్ అవుతుంది, దే విల్ సే ఐ ఫీల్ లో. కొంతమంది టైంలో బాగా లోగా ఫీల్ అవుతాను. ఆ టైంలో బీపీ ఎలా ఉంటుంది, ఇఫ్ పల్స్ ఈజ్ నార్మల్, ఇఫ్ యువర్ ఈసీజీ ఈజ్ నార్మల్, అండ్ ఫైనలీ మీ వాట్ యు కాల్ ABPM is also showing normal, then it is more a neurological or psychiatric issue. Means our time he may be having some sort of brain related issue, means maybe balance system, because one system is there, దీనికి evaluation చాలా తక్కువ ఉంటుంది. We call it the autonomic nervous system. So autonomic nervous system కి చాలా తక్కువ investigation, it is a time consuming and sometimes very doubtful reports వస్తుంది. So we and చాలా lakhs లో ఒక మనిషికి డిజీజ్ ఉంటుంది, and mostly in the elderly age group, not in the young. So దీనికి కారణమే తక్కువ ఉంది. సో పల్స్ నార్మల్గా ఉంటే, బీపీ నార్మల్గా ఉంటే, సిమ్టమ్ టైంలో ఈసీజీ నార్మల్గా ఉంటే, బీపీ నార్మల్గా ఉంటే, మీన్స్ సిమ్టమ్ టైంలో యూ ఆర్ టోటలీ సేఫ్ ఫ్రమ్ ద హార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్షన్ ఆఫ్ ద విటమిన్ D3, B12 చెక్ చేసుకుని చూడండి. బట్ దడ ఉంటే, ఫెయింటింగ్ ఉంటే, ఎప్పుడైనా పడిపోతే, ఇఫ్ యూ హ్యావ్ ఇంజర్డ్ యువర్ సెల్ఫ్, ఇలాగే సిమ్టమ్, దిస్ ఆర్ రెడ్ ఫ్లాగ్. యూ హ్యావ్ టు ఇమీడియట్లీ గో టు ద cardiologist, electrophysiologist, not to stop at the level of cardiology, because cardiology lo most of evaluation will be only on the vascular side, means heart ki block unnai, heart ki pumping ela untundi, but electrical problem gurinchi we have to give insight differently. And there is one example, ok patient ki sugar unnai, bp unnai, and 3 sarlo he has fell down and while chasing a cat, means intlo oka cat unnai, whenever he run behind it, collapse. After that hospital they will be taking akala CT scan and the MRI and the normal brain ki anni test normal, and 2D echo will be normal, ECG will be normal, function normal ga unnai. angiography cheskuni 2 stent ayindi, 2 block unnai, dan valla vastundi. Patient ki malli second time vachindi stent chesin tarvata. Then they came to our hospital, we evaluated.
ఆయనకి ఈసీ చూసిన తర్వాత అని చెప్పి మీకు వేరే ప్రాబ్లం ఉన్నాయి, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నాయి, యూ నీడ్ అ డిఫరెంట్ ఇవాల్యుయేషన్. హీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ మీ. నాకు బ్రెయిన్ నేను అన్కాన్షియస్ అవుతాను, నా ప్రాబ్లం బ్రెయిన్కి ఉన్న, నా డాక్టర్ మీకు బ్రెయిన్కి ట్రీట్మెంట్ ఆల్రెడీ ఇస్తారు, వై యు ఆర్ ఆస్కింగ్? అండ్ ఇమీడియట్గా హీ గెట్ సో మచ్ స్ట్రెయిన్డ్. హీ స్టార్టెడ్ ఫైటింగ్ బికాస్ హిస్ వైఫ్ వాజ్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ ద ఐసీసీయూ. when I was discussing, you are having some heart-related problem, then my stent is working well. Na doctor already, it was my first encounter. Our time the patient ki VT we have done, we call it the lethal rhythm. Ventricular tachycardia jargindi, patient started, he was starting fits rakal, and I have to shock him. And then he started understanding what he was having. Then ki ICD pettenu, ICD pettin tarvata patient ki మెడిసిన్ పెట్టాను బీటింగ్ రాకుండా రావడానికి. ఆఫ్టర్ దట్ దిస్ నో ఈవెంట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3 years. సో ఇట్ ఈస్ ద పీపుల్ అండర్స్టాండింగ్ దట్ ఎనీబడి ఇప్పుడు మీన్స్ దే ఆర్ బికమింగ్ అన్కాన్షియస్, లేకపోతే ఫెయింటింగ్ ఉంటే ఇమీడియట్లీ దే ఆర్ రషింగ్ టు ద ఎమర్జెన్సీ వరకు పర్వాలేదు, బట్ టోటలీ రిలయింగ్ టోటలీ ఆన్ ద న్యూరాలజిస్ట్ ఫర్ దట్ ఆన్సర్ is bit different. You have to go to cardiologist, you have to meet an electrophysiologist if your problem is not getting solved and it is not been looked from that angle. So fainting is a disease of electrophysiologist when it is not been resolved by a general physician. General physician will really solve by taking the history. If it is not resolved, you go to the cardiologist and meet an electrophysiologist. ఇప్పుడు మన దేశంలో ఉదాహరణకి మీరు ఏ కార్డియాలజిస్ట్ అయినా, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అయినా, ఈఎన్టీ సర్జన్ అయినా మీరు కలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూకే అండ్ యుఎస్లో మీకు వెయిటింగ్ పీరియడ్ ఒక ఈఎన్టీ సర్జన్ ఆర్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ కలవాలి అంటే 6 months to 8 months. ఇలాంటి కనుక ప్రాబ్లం ఏమైనా ఉంటే హార్ట్ ఈజ్ పంపింగ్ అండ్ ద ప్లంబింగ్ సిస్టమ్ ఈస్ క్లియర్డ్, రైట్? స్టంట్ పెట్టడం వల్ల ఆ స్టంట్ పెట్టుకొని మీరు ఇందాక చెప్పిన కేసు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ పెట్టారు, ఆ పంపింగ్ ఫంక్షన్ అండ్ దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ రిస్టోర్డ్, బట్ దట్ ఎలక్ట్రికల్ పార్ట్ గుండె ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేస్తుంది. అంటే నల్ల బాగు చేశారు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద కాజ్. ప్రాబబ్లీ దే వుడ్ హ్యావ్ మిస్డ్ దేర్, బట్ ఇట్ కంటిన్యూడ్ హ్యాపెనింగ్ అండ్ హీ వాజ్ సో లక్కీ దట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. అదే కాబట్టి వెంటనే దాన్ని పసిగట్టారు, దాన్ని కనుక్కున్నారు అండ్ దే పుట్ ఎన్ ఐసిడి. చాలా మందికి ఐసిడి అంటే తెలియదు సార్. కెన్ యూ జస్ట్ టెల్ దెం వాట్ ఈస్ ఐసిడి? సో ఏమవుతుంది, వన్ ఈజ్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ సడన్ గా అవుతుంది, సడన్ గా ఉంటుంది అని పోతుంది, బికాస్ ఇట్ ఈస్ అ ట్రాన్సియంట్ ఫినోమినా. కొంతమంది టైంలో పర్సిస్ట్ ఉంటే దెన్ ఇట్ ఈస్ రియలీ గోయింగ్ టు బి అ ప్రాబ్లమ్. దట్ పేషెంట్ విల్ డై ఆల్సో అండ్ విల్ నాట్ రీచ్ టు ద హాస్పిటల్. సో స్టోరీ ఈజ్ ఓవర్. ట్రాన్సియంట్ ఫినోమినా వల్ల ఇవాల్యుయేషన్ చాలా టఫ్ గా ఉంటుంది. అండ్ regarding ICD, what Dr. Moin was saying, there are some patients in which the rhythm problem are unpredictable. When it will happen, we don't know. Already ఒక time cardiac arrest అయింది, CPR జరిగింది patient. Those patients with if the cause లేదు, means blocks was not the cause, then ICD is must. కొంతమందికి ఫ్యామిలీలో రన్ అవుతుంది. We can say some genetical diseases, while seeing the ECG we can diagnose, oh, this patient is having this problem. So 1 or 2 symptoms means ఆయనకి గిడినెస్ జరిగింది, లేకపోతే ఎనీ టైమ్ దే ఆర్ హ్యావింగ్ సింకోప్, దే మస్ట్ గో ఫర్ ద ఐసిడి ఇఫ్ ద డిజీజ్ ఇస్ ఎలక్ట్రికల్ డిజీజ్. దానికి ఏమైనా సరే వైద్యుల్ని సంప్రదించాలి. కేవలం కళ్ళు తిరిగాయి కదా, సినిమాల్లో అందరికీ అవుతూ ఉంటుంది, మంచి వార్త విన్నా కళ్ళు తిరుగుతాయి. అలాగే చాలా మందికి గర్భం దాల్చిన తర్వాత ద ఫస్ట్ థింగ్ దే షో ఇన్ అ మూవీ ఈజ్ అట్ కళ్ళు తిరిగి పడిపోతే కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు, గుడ్ న్యూస్ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ గుడ్ న్యూస్ అని చెప్పాం. అండ్ ఆన్ అ లైటర్ నోట్ ఐడ్ లైక్ టు క్లోజ్ బై సేయింగ్ టుడే వీ స్పోక్ అబౌట్ లైక్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ గిడినెస్. అంటే బేసికలీ గిడ్డినెస్ దట్ ఈస్ వెరీ ర్యాండమ్, నాట్ ట్రిగర్డ్ బై సమ్ సబ్స్టెన్స్ అబ్యూజ్ ఆర్ వాట్ ఎవర్. అలా కాదు, గిడ్డినెస్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. అండ్ తరచూ జరుగుతుంటే మాత్రం తప్పకుండా ఫిజిషియన్ ద్వారా ముందు ఎవాల్యుయేట్ చేయించుకుని తర్వాత ఏ సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాలో వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలి. I will appreciate that everybody should move to first to the general physician. They should not reach to directly to the neurologist, cardiologist, unless there is a disease that totally diagnosed, because it will be always half evaluated. General physician is the right doctor. And if he's an elderly guy, I think he will diagnose then and there by taking a proper history. And that's why we need a family doctor. Everybody needs a family doctor. Lack of family doctor is really creating a problem and making more business for the hospital, but not good for the patient. Very true, sir. Dr. Ashutosh Kumar, thank you very much. Dr. Moinuddin Mohammed, thank you very much. మీ అమూల్యమైన సమయం, కేర్ హాస్పిటల్ ఎంత బిజీ హాస్పిటల్ అందరికీ తెలుసు, సమయాన్ని వెచ్చించి వాళ్ళు మాకు బోల్డ్ విషయాలు చెప్పారు. ఐ థింక్ చాలా కొత్త విషయాలు వాళ్ళు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.